హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. ఈరోజు మనం కలబంద గురించి మాట్లాడుకుందాం, అంటే దాని ఉపయోగాల గురించి. ఈ కలబంద అనేది ఒక రకమైన ఔషధ మొక్క అన్నమాట. మనం మామూలుగా పెంచుకునే మొక్కే కానీ వీటి వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. అలాగే మనం ఇంటి దగ్గర కుండీల్లోని కానీ మట్టిలో కానీ పెంచుకున్నా ఒకేలా పెరుగుతుంది. అలాగే ఇది గాలిలో కూడా తేమను పీల్చుకొని పెరుగుతుంది అన్నమాట. మన ఇంటి అందంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. అవేంటో ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం. అలాగే ఇవి మనకి ముందుగా ఉపయోగపడేవి మనకి హెయిర్కి అలాగే స్కిన్కి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ కలబందని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే మనం హెయిర్ గురించి అలాగే స్కిన్ గురించి అయితే ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం. ముందుగా ఒక కలబందని కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని ఇలాగా ఒక 10 మినిట్స్ అయితే డిప్ చేసి ఉంచండి. మనం కట్ చేసుకున్న వెంటనే ఎల్లో కలర్ జిగురుగా ఉంటుంది కదా, అదైతే ఇలా ఈ విధంగా వాటర్లో అంతా డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ముళ్ళలో ఉన్న ఎడ్జెస్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. వాటి వల్ల మనకి ఏ యూజ్ ఉండదు కాబట్టి. ఇంకా ఈ స్కిన్ అంతా కూడా నెమ్మదిగా పీల్ చేసేసుకోవాలి. అయితే మనం ఫస్ట్ హెయిర్ గురించి అనమాట ఈ టిప్. ఇదైతే మన హెయిర్ మనకి డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా సరే అలాగే హెడేక్ ఉన్నా సరే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే చాలామంది వంటగదిలో ఆయిల్ మరకలు అవి పడి కాలిపోతూ ఉంటాయి కదా, ఆ స్ట్రెయిన్స్ ఆ మరకలు పోవడానికి మచ్చల్లా ఉండిపోతాయి కదా, అవి పోవడానికి ఇది అప్లై చేసుకుంటే రోజ్ వాటర్లో కలిపి కలబంద రోజ్ వాటర్ కలిపి అప్లై చేసుకుంటే వెంటనే మచ్చలు తగ్గుతాయి. ఇప్పుడైతే హెయిర్ టిప్స్ అయితే ఫస్ట్ ఈ స్కిన్ని ఇలాగా పీల్ చేసుకున్న తర్వాత మనకి ఇలా గుజ్జు ఉంటుంది కదా, దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద స్మాష్ చేసేసుకోవాలి. నేను కొంచెమే తీసుకుంటున్నాను, మన హెయిర్కి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా చేత్తోనే మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. మనకి కలబంద హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ పోవడమే కాదు, మనకి హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది. ఎవరైనా రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఈ టిప్ని యూజ్ చేసుకుంటే హెయిర్ మనకి చాలా స్మూత్గా ఉంటుంది. ఇది జస్ట్ ఒక 15 to 30 మినిట్స్ అప్లై చేసుకుంటే మన హెయిర్కి చాలా మంచిగా పడుతుంది అనమాట. ఇది చూసారా, ఇది ఇలా ఈ విధంగా మనమైతే కలబందని ఒక చిన్నగా స్మాష్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా ఆయిల్ ఉంటుంది కదా, హెయిర్కి మసాజ్ చేసుకుంది ఆయిల్ అయితే మనకి హెయిర్కి ఎంత సరిపడా మనం ఆయిల్ యూజ్ చేసుకుంటామో అదైతే వాడుతున్నాము. ఇంకా ఇది వచ్చి నేను కోకోనట్ ఆయిల్ ఇంకా ఆముదం అయితే కలిపి ఉంచుకుంటాను. నేను అదే వాడతాం అనమాట. నేను అదే ఆయిల్ని ఇందులో వాడుతున్నాను. ఇంకా ఆముదం కూడా చాలా మంచిది కదా హెయిర్కి, అందుకే నేను మామూలు ఆయిల్తో పాటు అది కూడా మిక్స్ చేస్తాను అనమాట. ఇంకా ఇదైతే మనం హెయిర్కి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అప్లై చేసుకుంటే మన హెయిర్కి అయితే చాలా మంచిదనమాట. అలాగే మెంతులు ఉన్నా సరే అవి యాడ్ చేసుకున్నా సరే హెయిర్ మసాజ్ చేసుకొని హెయిర్ ప్యాక్ లాగా వేసుకొని ఉంచుకుంటే మన హెయిర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం స్కిన్ కేర్ గురించి చేద్దాం. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఒక 5 మినిట్స్ బయటకు వెళ్ళినా సరే మన స్కిన్ అంతా ట్యాన్ అయిపోతుంది కదా, అలాగే చాలామంది ఆడవాళ్ళకి మెడ దగ్గర బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. అలాంటి వారికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది, మనం అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. కలబంద అనేది స్కిన్కి ఎంత బాగా యూజ్ అవుతుందంటే కాస్మెటిక్స్లో కూడా దీన్ని ఎక్కువగా వాడతారు. ఇంకా వీటిని ఇలాగా హాఫ్కి అయితే కట్ చేసుకున్నాను నేనైతే. ఇది జిగ్జాగ్ షేప్లో అయితే మనం స్కిన్ అయితే పీల్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది, అందుకే నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళకి అంత తొందరగా టైం అయితే ఉండదు కదా, అందుకని ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని ఇదైతే ఫాలో అవుతున్నాను. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో షుగర్ అయితే ప్రతి ఇంట్లోనే ఉంటుంది కదా, అలాగే ఆ షుగర్ని అయితే కొంచెంగా అప్లై చేసుకోవాలి ఆ కట్ చేసిన వాటి మధ్యలో వెళ్ళినట్టు. అంతే అండి, సరిపోతుంది. కొంచెం అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆ గుజ్జులోకి షుగర్ అంతా డిజాల్వ్ అయిన తర్వాత మన స్కిన్ మీద అయితే అప్లై చేసుకొని కొంచెం మసాజ్ చేసినట్టు రాయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన స్కిన్కి ఉన్న ట్యాన్ అంతా పోయి కొంచెం స్కిన్ అయితే గ్లో అవుతుంది. అలాగే మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది
పార్లర్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఇంటి దగ్గర న్యాచురల్గా గ్లో కావాలనుకున్న వాళ్ళైతే ఈ స్కిన్ టిప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఒక రోజులో అయితే కాకుండా మనం ఒక 1 వీక్ అలా యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేది బాగా వస్తాయి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇంతకన్నా మంచి టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే ఇంతవరకు చూసారంటే మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.